అదే మీరు రేపొద్దున అందరం చర్చిలో కలుసుకుందాం. మీరందరూ ఫ్యామిలీతో వచ్చేయాలి. సరేనా? ఏమండి ఇలా రండి. ఏమైందే? నాకేదో సందేహంగా ఉందండి. ఏంటిది? అను కనిపించడం లేదండి. కనపడతలేదా? అయ్యో పెద్దగా ఏంటి అరవకండి. ఇక్కడ సమస్య? ఏం ప్రాబ్లం లేదులేండి. నువ్వు ఆ ఫోన్ ఏంటి? స్విచ్ ఆఫ్ చేసిందే. ఇంకొకసారి కాల్ చేయండి. అన్నయ్య, నేను ఇల్లంతా వెతికాను. అను ఎక్కడా లేదు. మనం పోలీస్కి ఇన్ఫార్మ్ చేద్దాం. అయ్యో ఏమండి ఇప్పుడు ఏం చేద్దామండి? నాశనం చేసేసింది. వెళ్లే దారిలో నన్ను ఇంటి దగ్గర వదిలేస్తాను. అమెరికా గర్ల్ అయినా అత్తలి గర్ల్ అయినా యూరోప్ గర్ల్ అయినా యానాం గర్ల్ అయినా లవ్ గాడ్స్ లో నేను మీ గోకుల్ని. ఈ అద్భుతమైన సమయాల్లో నేను నీ గురించి ఆలోచిస్తున్నా. ఈ అద్భుతమైన సాంగ్ విన్నప్పుడు అది నీకోసమే పాడినట్టుంది. ఈ సాంగ్ ని నాతో కలిసి మీరు వినండి. ఓ, ఇక్కడున్నారా? అవును, ఇదెంత ధర? నువ్వు వెళ్ళి మనోళ్ళందరికీ చెప్పు. మనుషులు పెట్టి మొత్తం వెతికించు. మనం ఒక్క నిమిషం ఆగండి. ముందు మనిద్దరం మాట్లాడాల్సిన పని ఉంది. ఆ తర్వాత మిగతా వాళ్ళ దగ్గర. అంతా అనుకోకుండా జరిగిపోయింది. చెప్పరా. తన పెళ్ళికి వెళ్ళాము, కానీ నేను కావాలని వచ్చేసింది. తను నా వైఫ్ ప్రియా. ఏంటి? తన తను అను. తన ఏంటి మాధవ్, ఏం జరుగుతోంది? అంతా చేదాటిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. అది అన్నీ చెప్తాం, ముందు లోపలికి రానివ్వండి. లోపలికి రండి. రండి. ఒక నిమిషం ఆగండి. చెప్పులు బయట వదిలేసి రండి. తప్పుగా అనుకోకు, తనకు అన్ని నీట్గా ఉండాలి. రండి లోపలికి రండి. వాట్ హావ్ యూ డన్ మాధవ్? ఇట్స్ సో అన్ఫేర్. ఇక ఏం జరుగుతుందో నీకు తెలుసా? పిల్లలు పుడతారు. ఆ? లేదు, తను బాగా ఆలోచించుకునే వీడితో వచ్చేసింది. కానీ ఇదంత పెద్ద సమస్య ఏమీ కాదు. మనం సాల్వ్ చేసేయచ్చు. సరేనా? ఎలా సాల్వ్ చేయగలరు అనుకుంటున్నారు? నువ్వెలా సాల్వ్ చేస్తావు? మేం కావాలంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా హోటల్కో లేదైనా రూమ్కో వెళ్ళిపోతాము. జెరీ, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను ఇలా మాట్లాడడం లేదు. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. అను, టెన్షన్ అవ్వద్దు. మనం పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామా? పోలీసుకి వాళ్ళే చెప్పుంటారు. ఆ ఫోన్ ఇవ్వు. జెరీ, నీ ఫోన్ ఇవ్వ. హలో. హలో, నేను అనుని. తెలుస్తుంది. జర్నీ ఎంత బాగా సాగిందా? మీరు చేరాల్సిన చోటికి కరెక్ట్ గా చేరుకున్నారా? ఒలింపిక్స్కి వెళ్ళి మీరు పాల్గొనొచ్చు. హై జంప్ లో గోల్డ్ మెడల్ మీకు కన్ఫర్మ్. నన్ను క్షమించండి. ఎందుకు? నేను చేసింది పెద్ద తప్పే. మీరు నచ్చలేదని నేను ముందే చెప్పుండాల్సింది. మీతో లైఫ్ మొత్తం లీడ్ చేయాలని తలుచుకుంటే. ఇలా చూడండి, ఏది జరిగినా మన మంచికే. ఈ రోజు నువ్వు గోడ దూకు కాబట్టి ఈ రోజు ముగిసిపోయింది. నీ పెళ్ళైన తర్వాత నీ ప్రియుడు నుండి చూసుంటే పెళ్ళైన తర్వాత వాడు గోడ దూకుండేవాడు. అప్పుడు ప్రశాంతంగా పడుకోగలడా? సెక్యూరిటీ పెట్టుకోవచ్చు తెలుసు నాకు, కానీ వాళ్ళకి 10-15 ఎవరిస్తాడు? ఒక రిటర్న్ లేకుండా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ నేను చేయను. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ బిజినెస్ లో నేను ఒక 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. పిచ్చి వెళ్ళ. తర్వాత క్యాటరింగ్, కాస్ట్యూమ్, ఆర్నమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ నెక్లెస్ ని నేను అక్కడే పెట్టేశాను, షెల్ఫ్ పక్కన. 4,32,015 రూపాయలు. 12% ట్యాక్స్ ఉంది కదా. అది ఎక్కడున్నా నేను తీసుకొచ్చేసానులే అండి. రేపే వెళ్ళి అదే జ్యువెలరీలో రిటర్న్ చేస్తాను. మార్కెట్ లో కూడా ధర పెరిగే టైం ఏది. అందువల్ల 15 లక్షలు 9.8 బ్యాంక్ ఇంట్రెస్ట్ నాకు సమస్య లేదు. ఐఎమ్ హ్యాపీ. అతని మొహం మీద ఒక గుద్ది వచ్చి ఉండొచ్చు కదా. ఎవరు? హలో హలో హలో.
ఇక ముందు సమస్య ఏమి ఉండదు కదా? ఒక సమస్య ఉంది. ఆ? ఇక్కడ ఉండేది ఒకే రూమే. ఉమ్, ఓనర్ పైన ఉంటాడు. ఆపోజిట్ లో కూడా బాడుక్కి వచ్చేసారు. ఆ రూమ్ లో వాళ్ళిద్దరూ ఉంటారు, మనం ఇక్కడ ఫ్రీగా ఉందాం. ఆ, అయ్యో పర్వాలేదు, మేము ఇక్కడే పడుకుంటాం, ఓకే ఆ, కదా? మాకేం ఇబ్బంది లేదు. అది కరెక్ట్ గా ఉండదురా. అదేం పెద్ద సమస్య కాదు, చూసుకుందాంలే. అయ్యో ముందు నేను ఫ్రెష్ అవ్వాలి. అక్కడ గోడ దూకేటప్పుడు నా డ్రెస్ అంతా- మీకేమైంది? అలర్జీ ఉందా? ప్రియకి ఒక చిన్న వ్యాధి ఉంది. న్యూక్లియర్ బాంబ్ పేలినా కూడా తనకి ఎటువంటి సమస్య ఉండదు. కాస్త దుమ్మున్నా లేక వస్తువులైనా అటు ఇటు మారినా తాను అస్సలు తట్టుకోలేదు. తను ఇంత శుభ్రంగా ఉండడం వల్లే మా అమ్మ నాన్న కూడా ఇంటికి రావడం లేదు. హలో, మంచి ఐడియాలా ఉంది. వాళ్ళు పిలవండి. జరే టీ-షర్ట్ బాగుంది. సూపర్ మ్యాన్ మాధవ్ది. ఓ నా ఫస్ట్ నైట్ ఇంత తొందరగా జరుగుతుందని ఊహించనే లేదు. ఏంటి వినపడడం లేదా వాడికి? అక్కడికి వెళ్ళి జరీ. పిలవండి. వస్తున్నాను రా, వస్తున్నాను. జరే అక్కడికి వెళ్ళి పిలవచ్చు వెళ్ళి కదా. పిలవమంటావా? నీకేం ప్రాబ్లం లేదు. ఏం సమస్య? నవ్వు నవ్వు నవ్వు. రే యాక్టింగ్ చేసిన చాలు కానీ కేక్ రెడీగా ఉంది. రండి కిందకి. రండి, పదండి పదండి. వస్తాను, వెళ్ళు. కేక్ చాలా అవసరం. ఛే, పరువే పోయింది. వాళ్ళు వచ్చేటప్పుడు కాస్త నవ్వు. వస్తున్నారు వస్తున్నారు. ఇదిగో కూర్చో, వచ్చేసారు. నాన్న జెరీ, నువ్వు ఇంత తొందరపడకూడదు నాన్న. పరే. కోయండి కోయండి. ఏ అది కాదు. ఇంకా వాగితే నీ తల కోసేస్తాను. కట్ చేయి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ డియర్ వన్స్. డార్క్ చాక్లెట్ ఇది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కాస్త పాజిటివ్గా తీసుకోవాలి. నువ్వేమంటున్నావు? లేదు, మేమిద్దరం ఇక్కడికి వచ్చి ఉండి కొన్ని రోజులు అవుతున్నాయి. మనం ఇక్కడికి వచ్చి కాదు, మనం ఇక్కడ జీవిస్తున్నాం. అందుకోసం మేమిద్దరం ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. చెన్నైలో వద్దు, కాస్త పెద్దలు తీసుకుంటే మేము అక్కడికే వచ్చేస్తాం కదా. హా, హా, ఓకే. రే, వాడుకుండడం అంతా వేస్ట్రా. ఒక ఫ్లాట్ తీసుకుందాం, నెల నెల లోన్ కట్టేలాగా. సరేనా? మేము నిర్ణయం చేసుకున్నాం కదా. కొన్ని నగలున్నాయి, బ్యాంక్ లో లోన్ తీసుకుంటే సరిపోతుంది. ఆ, అను నువ్వు వచ్చేటప్పుడు కొన్ని నగలు తీసుకొచ్చిండొచ్చు కదా. కళ్ళని చూసి ప్రేమించిన వాళ్ళే చాలా మందిలో ఉన్నారు. ఈ వెన్నెల సమయంలో ప్రేమించడం ఎంతో ఆనందంగా ఉంది. తేనెలాగా ఈ రాత్రి చాలా తీయగా ఉంది. ఒక లవ్వర్ బాయ్ గా నేను వస్తాను. ఇట్స్ మీ గోకుల్. హలో, మిడ్ నైట్ ముచ్చట్లు అయిపోతే మేము మా ముచ్చట్లు మొదలెడతాము. అయిపోయింది. రాత్రి 12 గంటలకు ప్రసారం అయ్యే ప్రోగ్రామ్ ని పట్ట పగలే పూర్తి చేసుకుని కూల్ గా బయలుదేరారు చూసారా? రాత్రిలో చంద్రుడు నక్షత్రము అది ఇది అనుకోని. అదే ఇష్టపడుతున్నారు కదా. అది సరేలే. తర్వాత నిన్నటి ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది. అలాగా అనుకి నచ్చిందా? అనుకి చాలా నచ్చింది. ఇదిగో దీన్ని తీసుకెళ్ళు. పెట్టుకో, ఇది ఇది ఖచ్చితంగా యూస్ జాగ్రత్తగా అవుతుంది. పెట్టుకో, రేపు పొద్దుట యూస్ అవుతుంది. రే, ఒక బిల్డర్స్ యాడ్ రా. కంపెనీ పేరేమో ఐడి ఫిక్స్. వాళ్ళకి హలో నమస్తే టీం వాళ్ళ వాయిస్లే కావాలంట. మనం ఈ షోకు ముందు రికార్డ్ చేసేద్దాం. ఇదిగో స్క్రిప్ట్. పేమెంట్ ఎంత? అదంతా ఇచ్చేస్తారులే. ఒకవేళ డబ్బు లేని క్లయింట్ అయితే ప్రేమించడానికి సమయం లేదు. వెన్నెల కాంతిలో ఒక కోడి. వాళ్ళని పిలిచి యాడ్ చేసుకోండి, మా వల్ల కాదు. పిల్లలారా, తప్పకుండా అనే డబ్బులు ఇస్తాను. స్టార్ట్ చేయండి. టైం వేస్ట్ చేయకండి. తర్వాత వచ్చి 5, 10 అని ఇచ్చి మోసం చేయకూడదు చెప్తున్నా. అరే ఏంట్రా మీరు? ఇస్తాన్రా. ఏంటో ఇప్పుడు డబ్బులు ఇవ్వనట్టు డబ్బులు అంటారు. ట్రైల్ మాట్లాడి చూద్దామా? చూసుకుందాం, నువ్వు స్టార్ట్ చేయి. ఐడి ఫిక్స్ యొక్క పిఎంపి నగర్ లో బడ్జెట్ విల్లా సిద్ధంగా ఉంది. 2 BHK విల్లా 45 లక్షల నుండి. బ్యాంక్ లోన్ వస్తువులన్నీ కంపెనీనే చూసుకుంటుంది. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 98. 2 బెడ్రూమ్ విల్లారా, 45 లక్షలు. బ్యాంక్ లోన్ ఉంది. అంతేకాక పిఎంపి నగర్ లో డీల్ మ్యాన్. డీల్.
ఇది ఒక ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ఇంటి చుట్టూ మొక్కలుండేలాగే ఇల్లు కట్టాం. ఈ విల్లా మీకు కరెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీరిద్దరూ కొనేటట్టుంటే నేను డిస్కౌంట్ చేసిస్తాను. మీరిద్దరూ సెలబ్రిటీ కస్టమర్స్ కదా. ఇది మీకు లాక్ చేయనా? నీకు ఇందులో ఏది నచ్చింది? మీరు ఒకటి తీసుకొని మిగతావి ఇవ్వండి. అదేం వద్దు, ముందు మీరు చెప్పండి. ఓకే, మీకు నేను ఒక ఆప్షన్ ఇస్తాను. టాస్ వేసి నిర్ణయం తీసుకుందాం. అయ్యో సార్, టాస్ ఏమీ వద్దు. మీకేం నచ్చింది చెప్పండి ప్రియా. ఇది బాగుంది కదా మాధవ్? ఓకే. అయితే నెక్స్ట్ మనం తీసుకుందాం.